కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నేడు హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. 6 అబద్దాలు 66 మోసాలు అన్న నినాదంతో కాంగ్రెస్ వైఫల్యాలను బీజేపీ ఎండగట్టనుంది. ఒక పక్క తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా పరిపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుండగా దీనికి ప్రతిగా కాంగ్రెస్ 6 హామీలు 66 అబద్దాల పేరుతో బీజేపీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగానే నేడు సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఏడాది పాలనకు వ్యతిరేకంగా బీజేపీ నిరసన సభను నిర్వహిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ డీకే అరుణ, ఎంపీ లక్ష్మణ్ పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సువర్ణ. ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించబోతుంది. ఒకవైపు ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంటే మరొక వైపు కాషాయ దళం మాత్రం ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున 1వ తేదీ నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. ఇప్పటి వరకు ఈ రోజు మాత్రం హైదరాబాద్ కేంద్రంగా ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. 6 అబద్దాలు 66 మోసాలు 24x7 దగా అంటూ కూడా బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షులైనటువంటి నడ్డా హాజరు కాబోతున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర కీలక నేతలంతా కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ భారీ బహిరంగ సభకు 8 జిల్లాల నుండి భారీ జన సమీకరణ సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వంలోకి వచ్చిన ఏడాది అయినా సరే ప్రభుత్వంలోకి ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ అమలు చేయలేదంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రశ్నిస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటికే ఛార్జీ షీట్ సైతం రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఛార్జీ షీట్ లో 6 గ్యారెంటీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి 420 హామీలు కూడా అమలు చేయలేదంటూ ఇప్పటికే ప్రజాక్షేత్రంలో నిలదీయడం జరిగింది. ఈ రోజు సరూర్ నగర్ స్టేడియం కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభా వేదికగా జాతీయ అధ్యక్షులైనటువంటి నడ్డా ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఏ విధమైనటువంటి ప్రసంగాన్ని చేస్తారు, అదేవిధంగా ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయబోతున్నారు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారబోతుందని చెప్పాలి. ఇప్పటికే సరూర్ నగర్ స్టేడియంలో అయితే బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పాల్సి ఉన్నాం. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.